గుడ్ మార్నింగ్ టు ఆల్. 5th క్లాస్ వాళ్ళకి జీకే క్లాస్లో యూజెస్ ఆఫ్ టర్మరిక్ అండ్ జింజర్ నేర్చుకున్నాం. ఈరోజు పెప్పర్ గురించి నేర్చుకుందాం. పెప్పర్ అంటే ఏంటంటే మిరియాలు అనమాట. మిరియాలు ఎలా ఉంటాయో ఒకసారి మీ మమ్మీని అడిగి చూడండి. దానివల్ల ఉపయోగాలు ఏంటి, తర్వాత అది మనకి హెల్త్ పరంగా ఏ విధంగా ఉపయోగపడుతుందో నేర్చుకుందాం. పెప్పర్కి ఇంకొక నేమ్ ఉంది, అదేంటనుకున్నారు? కింగ్ ఆఫ్ స్పైసెస్. కింగ్ ఆఫ్ స్పైసెస్ ఇస్ డాష్ అంటే పెప్పర్ అని చెప్పి మీరు నేర్చుకోండి. అలాగే పెప్పర్ వల్ల మనకి హెల్త్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి చూడండి. పెప్పర్ ఆల్సో నోన్ యాజ్ కింగ్ ఆఫ్ స్పైసెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ స్పైసెస్ అరౌండ్ ద వరల్డ్. ద మెడికల్ యూజ్ ఆఫ్ పెప్పర్ ఈజ్ మోర్ బెనిఫిషియల్. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. It is very rich in mineral content and it also contains the nutrients such manganese, potassium, iron, dietary fiber and vitamin C and K. అంటే ఇందులో ఇది తినడం వల్ల ఇన్ని రకాలైన ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట. మనకి విటమిన్ సి అండ్ కే కూడా ఉంటాయి. ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఎఫెక్టివ్ ఫర్ ద రిలీఫ్ ఆఫ్ సైనసైటిస్ అండ్ నాజల్ కంజంక్షన్. అంటే మనకి ముక్కుకి సంబంధించింది ఏ ఇబ్బంది ఉన్నా ఈ మిరియాల వల్ల మనకి తగ్గుతుంది అనమాట. అంటే మిరియాలు తీసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఆమ్లా. ఆమ్లా అంటే ఉసిరి పులుపుగా ఉన్నది. దేంట్లోనైనా మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఇంకా ఈ ఉసిరి వల్ల ఇంకేం ఉపయోగాలు ఉన్నాయో మనం నేర్చుకుందాం అనమాట. ఈ ఆమ్లాని ఏమంటాం? ఇండియన్ గూస్బెర్రీ అంటే ఆమ్లా ఈజ్ ఏ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి. ఇట్ ఈజిఎస్ హైపర్ ఎసిడిటీ and is used as a natural laxative. It also helps to get rid of cough and cold. ఇది జలుబు దగ్గు ఉన్నప్పుడు దీనివల్ల ఇది తీసుకోవడం వల్ల మనం రిలీఫ్ అవుతాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.